హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. అసలు చంద్రబాబు నాయుడు గారు నేను మీటింగ్ మనమంతా దగ్గర నుంచి చూసాం. ఆయన మాట్లాడుతుంది ఎవరైనా ప్రజలు శ్రద్ధగా ఆలోచించారంటే ఎవరు కూడా ఆలోచించలేదు. ఎందుకంటే ఆయన P4 అంటూ ఉన్నాడు. P4 అంటే ఏంటనేది నాకు తెలిసి చదువుకున్న వాళ్ళకి తప్ప చదువుకోని వాళ్ళకి ఎవరికి అర్థం కాని ఒక క్లిష్టమైన సబ్జెక్ట్ అది. ఏంటంటే దీంట్లో పబ్లిక్ ప్రైవేటీకరణలో ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి కొన్ని పనులు చేపిస్తారనమాట. దీన్నే P4 అంటారు. అంటే మన రోడ్లు వేయాలన్నా, మన ఇంటికి ఏదన్నా చేయాలన్నా, గవర్నమెంట్ పనులు ఏం చేయాలన్నా కూడా ప్రైవేటీకరణ చేస్తూ పబ్లిక్‌ని దాంట్లో పార్ట్నర్‌లుగా చేస్తూ ఇప్పుడు మన ఊర్లో ఒక ఏదన్నా సచివాలయం లాంటి బిల్డింగ్ కట్టాలనుకోండి. దానికి ప్రైవేట్ వాళ్ళకి స్థలం కావాల్సొస్తది. ఆ స్థలాన్ని మన ఊరోళ్ళంతా కలిసి ఇవ్వాలనమాట. ఇస్తే వాళ్ళు ప్రైవేట్ వాళ్ళొచ్చి దాన్ని కడతారు. దాంట్లో కమిషన్‌లు మాత్రం కూటమి ప్రభుత్వానికెళ్తాయి. ఇలా అన్నమాట. P4 అనేది అది జరిగేది. అంటే మన దగ్గర ఉన్నటువంటి అన్ని ఆస్తులని పూర్తి స్థాయిలో ప్రైవేటీకరణ చేయటాన్ని P4 పద్ధతి అంటూ ఉంటారు. ఇదంటే ఏంటనేది చాలా మందికి అర్థం కాక P4 అంటే ఏదో ఈ పెంటగన్‌లో గొప్ప చరిత్ర అన్నట్టుగా చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ కానే కాదు. దీనిపైన అంబటి రాంబాబు గారు చాలా క్లియర్‌గా, క్లుప్తంగా మాట్లాడటం జరిగింది. ఒకసారి వినండి. చాలామంది ఉగాదిని చాలా అద్భుతంగా తొలి పండుగను చేసుకున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉగాది రోజున ఒక అద్భుతమైన పథకం అని చెప్పి చాలా పెద్ద ఆర్భాటంతో తాడేపల్లిలో శాసనసభ పక్కనే ప్రాంగణంలో చాలా పెద్ద వేదికను ఏర్పాటు చేసి P4 జీరో పావర్టీ మార్గదర్శి బంగారు కుటుంబం టైటిల్ చాలా చక్కగా పెట్టి చాలా ఆర్భాటంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారి సమేతంగా విచ్చేసి సుదీర్ఘమైనటువంటి సమావేశాన్ని నిర్వహించారు. ఈ కాన్సెప్ట్ తన బుర్రలో నుంచి వచ్చిందని, ఇది అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ అని, ఆంధ్ర రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు ఇది దోహదపడుతుందని చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. చాలా దురదృష్టం అని మనవి చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో కొత్తగా టోల్గేట్లు పెడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. మెడికల్ కాలేజీల్ని, పోర్టుల్ని, చివరికి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రోడ్లని వీటన్నిటినీ ప్రైవేటీకరణ చేసేస్తున్నాడు. దట్ ఈస్ ఆల్సో P4. ప్రైవేటీకరణ చేసేసి టోల్ గేట్స్ రూపంలో వసూలు చేసేటటువంటి కార్యక్రమం. అంతేకాదు ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి 58 కార్పొరేషన్లో విత్డ్రా చేసేసుకుని ప్రైవేట్ రంగానికి అప్పచెప్పేశాడు. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏమిటంటే మొత్తం ప్రైవేటీకరణ చేసేయాలనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తున్నాడు. మీరు చూశారుగా, ఎన్నికలకు ముందు సూపర్ 6 అన్నాడు, సంపద సృష్టి అన్నాడు. సంపద ఎక్కడ ఉందండి సూపర్ 6 చేయడానికంటే? సృష్టిస్తా, సంపదను సృష్టించి పేదవారికి పంచి పెడతా అన్నాడు. 9 నెలలు అయింది, 10వ నెలలో ప్రవేశించాం. సంపద సృష్టించలా. సంపద ఎవరి దగ్గర ఉందో వాళ్ళని పట్టుకొస్తున్నాడు, పట్టుకొచ్చి వీళ్ళకి ఇవ్వమంటున్నాడు. అంటే ప్రభుత్వం సంపద సృష్టించే బాధ్యత లేదు. సంపద ఆల్రెడీ సంపాదించుకున్న వాళ్ళందరినీ పిలిచి వారి దగ్గర నుంచి పేదవాళ్ళకి ఇచ్చేటటువంటి కార్యక్రమం పెడతాను అనేటువంటి బాధ్యత. అంటే పేదరిక నిర్మూలన చేయవలసినటువంటి బాధ్యత ఈ సోషలిస్టిక్ కంట్రీస్లో, అంటే ఈ ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎవరికి ఉంటుంది? ప్రభుత్వాలకు ఉంటుంది. పేదరికాన్ని ఏ విధంగా నిర్మూలిస్తారు అంటే డబ్బులన్నీ పంచిపెట్టి నిర్మూలించడం ఒకటే మార్గం కాదు. పేదరిక నిర్మూలన అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలను పైకి తీసుకురావడం, ఉచితంగా విద్యను అందించడం, నాణ్యమైనటువంటి వైద్యాన్ని ఇవ్వడం, వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ఉపాధి కల్పించడం, ఇలాంటి కార్యక్రమాలు చేయటం ద్వారా
పేదరికాన్ని నిర్మూలించేటటువంటి కార్యక్రమం చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. ఇవాళ ప్రభుత్వం మీద లేదంట. విన్నారు కదా, P4 అంటే ఏంటి, మార్గదర్శి తోటి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి అనుబంధాన్ని ఎలా తీర్చుకుంటున్నాడో, ఆ ప్రేమని రాగాలని ఎలా పలికిస్తున్నాడో మీకు అందరికీ అర్థమై ఉంటుంది. అర్థం కాకపోయినా ఏం పర్లేదు, ఈ 2 సంవత్సరాల్లో మీకు పూర్తి స్థాయిలో అర్థమయ్యే విధంగా మేము దాన్ని విడమర్చి క్లియర్ గా చెప్తాము. అంతేకాదు ఇదే P4 పైన అసలు ఏంటి, దీని పరిస్థితి ఏంటనేది మన వైఎస్ఆర్సిపి పార్టీ అధికార ప్రతినిధి కార్మూరి వెంకట గారు తన వర్షన్లో ఒకసారి చెప్తున్నారు, అది కూడా వినేసేయండి. P4 అంటే పేద ప్రజలను, ఒక P అంటే పేద ప్రజలను, ఇంకో P అంటే ప్రైవేటు వ్యక్తులకు, ఇంకో P పబ్లిక్ గానే, ఇంకో P ప్రభుత్వం అప్పగించడం. అంటే ప్రైవేటు వ్యక్తులకి పేద ప్రజలను తీసుకెళ్లి ప్రభుత్వం అప్పచెప్పేస్తుంది. మా వల్ల కావట్లేదు, మా శాతం అవ్వట్లేదు, మేము చదివించలేము పిల్లల్ని, లేదా మేము ఏం చేయలేము, మీరు చదివించండి వీలైతే అని చెప్పి ఒక కార్యక్రమం పెట్టారు. దీనికి జబ్బలు దరుచుకొని అసలు మేము అంత గొప్ప వాళ్ళం లేరు, ఇంకా రానియండి, ఇప్పుడే కదా అడిగేసాం, ఒక అడుగు ముందుకు పడింది, ఏంది పడింది. నిన్న 2 ఉన్నారు ఆ మీటింగ్ లో, 2 కుటుంబాలను తీసుకొని వచ్చారు. రాజుగారు మీరు విన్నారు లేదు, నేను పర్టికులర్ చూసా డిబేట్ ఉందని. ఆ 2 కుటుంబాల్లో ఒక కుటుంబంలో 2 పిల్లలు ఉంటే 2 పిల్లలు ఒకళ్ళనే చదివిస్తున్నారంట. ఏది, అది కూడా సంవత్సరం అవుతుందంట ఆపేసి చదువు. అంత ముందా రెండో పిల్లాడు కూడా చదివాడు 10th క్లాస్ చదివితే ఆపేశాడంట. ఎందుకు, వాళ్ళ సిస్టర్ చదువుకోవాలి, మెడికల్ డాక్టర్ అవ్వాలని చెప్పి. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు స్కీమ్ పెట్టింది. అమ్మఒడి ఎందుకు వచ్చింది, ఇంట్లో ఉన్నటువంటి పిల్లలందరూ చదువుకోవాలి, బడికి వెళ్ళాలి, పనులకు కాదని చెప్పి ఆ స్కీమ్ పెడితే మీరు అమ్మఒడి అనేది ఎత్తేసి 2023-24-25 అకాడమిక్ ఇయర్ ఇవ్వాల, 25-26 ఇస్తారా లేదు గ్యారెంటీ లేదు, బడ్జెట్ లో పెట్టారు కానీ దాంట్లో కోత. చంద్రబాబు నాయుడు గారు ఆయన సమక్షంలో అదేంటి నేను చదివిస్తా, నేను మీ మేనమామగా నేను బాధ్యత తీసుకుంటా అని ముఖ్యమంత్రి చదివిస్తా అని చెప్పట్లా. ఆ మగా కృష్ణారెడ్డి, ఆ పలానా ఆయన ఎవరు, గ్రీన్ కో అనిల్, మీరు తర్వాత మాట్లాడుతున్నారు కానీ ఉండండి. సో వీళ్ళ విషయాన్ని చూసి వీళ్ళ స్టోరీలు విన్నాక మీరు మాట్లాడుతున్నారు కానీ ఇది ఆయన చెప్పిన లాంగ్వేజ్. 2, పేదరికం తగ్గిందా పెరిగిందా చంద్రబాబు నాయుడు గారి హయాంలో? ఎవరి హయాంలో పేదరికం తగ్గింది? ఇందాక మీరే చెప్పారు నీతి ఆయోగ్ సంబంధించినటువంటి రిపోర్టు. నీతి ఆయోగ్ సంబంధించినటువంటి రిపోర్ట్ లో స్పష్టంగా 2016 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు పేదరికం అనేది గ్రామీణ ప్రాంతాల్లో 14.72% ఉండేది, పట్టణ ప్రాంతాల్లో 4.63% ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈవెన్ కోవిడ్ లాంటి టైంలో కూడా 2021 14.72% నుంచి 7.71% అయింది. పట్టణ ప్రాంతాల్లో 4.63% నుంచి 2.20% తగ్గింది. ఓవరాల్ గా చూసుకుంటే 5.71% తగ్గింది. 30,19,718 మంది పేదరికం నుంచి విముక్తి చెందారని చెప్పి నీతి ఆయోగ్ 2023లో ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా 12 అంశాలను వాళ్ళు బేస్ చేసుకుని ఇచ్చారు. పౌష్టికాహారం, శిశుమరణాల రేటు, తల్లుల ఆరోగ్యం, పాఠశాల విద్య, హాజరు శాతం, వంట నూనెల వినియోగం, పరిశుభ్రత, తాగునీరు, గృహవసతి, విద్యుత్ వినియోగం, ఆస్తులు, బ్యాంక్ ఖాతాలు, ఇలా 12 అంశాలు నీతి ఆయోగ్ పరిగణలోకి తీసుకొని పేదరికం అనేది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 30,19,718 మంది పేదరికం నుంచి విముక్తి చెందారు. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పేదలు 6.06% మంది ఉన్నారు అని ఇచ్చింది. 0.05 స్కోర్ నుంచి 0.025 స్కోర్ కి తగ్గింది, అంటే 50% తగ్గిందని కూడా అదే నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి రిపోర్టు. ఇప్పుడు చెప్పండి, పేదరికం ఎవరి హయాంలో తగ్గుతుంది, ఎవరి హయాంలో పెరుగుతుంది? 2వ అంశం నేను క్లియర్ గా అంటున్నా సార్, మనం ఇచ్చి అధికారంలోకి వచ్చిన ఎట్లా వచ్చాం? సూపర్ 6 తో పాటు 143 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాం. 10 నెలలు అయింది. ఏక్ నిరంజన్ లాగా ఏక్ సిలిండర్ ఇచ్చారండి. అది కూడా 1,50,00,000 మందికి ఉంటే 90 లక్షలకు 80 లక్షల మందికి ఇస్తున్నామని బడ్జెట్ లో పెట్టారు. దానికి కూడా ఇప్పటికీ సగం మందికి ఇంకా డబ్బులు రాదు. ఇది ఏక్ నిరంజన్, ఏక్ సిలిండర్ లాగా మళ్ళీ మొత్తం మనం ఇచ్చేసామని చెప్పారు. రోజు ఇది అబద్ధాలు. ఇందాక విన్నారు కదా, అరే తినటానికి తిండి లేదురా బాబు అంటే ఉన్న దాంట్లో సగం గీకి ప్రైవేట్ వాళ్ళకి ఇద్దాం అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏర్పడింది. సంపద సృష్టి అన్నాడు. ఇప్పుడు సంపద సృష్టి అంటే చెవులోకి వచ్చి చెప్పు నాకు సీక్రెట్ అంటున్నాడు. అసలు ఆయన పద్ధతి ఏందో, ఆయన మాటలు ఏందో. ఉగాది రోజు అందరికి 10,000 ఇస్తానని పోయిన ఉగాదికి ఆయన వాగ్దానం చేయడం జరిగింది. మళ్ళీ ఈ ఉగాది వరకు దానికి దిక్కు దివాణం ఏమీ లేదు. ఓవరాల్ గా ఒక విషయం మాత్రం వాస్తవం, చంద్రబాబు నాయుడు గారు చెప్పింది చెయ్యడు, చేసేది చెప్పడు. ఇప్పటికీ సీక్రెట్ జీవోలు ఎన్నో రిలీజ్ అయ్యి ఎన్నో చలామణిలో ఉన్నా కూడా మనకు తెలియదు. సో అందువల్ల ఈ P4 పద్ధతులు, P2ల పద్ధతి, పెంట పద్ధతులు మనకు వద్దు. మనకి ఏది కావాలన్నా గవర్నమెంట్ ట్యాక్సుల్లో ఎగ్జామ్షన్ ఇవ్వమనండి,
కావాలంటే ఎక్కడి నుంచైనా ఫండ్ తెచ్చుకోమండి. ఈ అన్ని కన్‌స్ట్రక్షన్ చేయమనండి. అంతేగాని P4 అని చెప్పి మన ఆస్తులకి ఎసరు పెడతాం, ప్రైవేటీకరణ చేస్తాం అంటే మాత్రం మనం ఊరుకునే ప్రసక్తి అయితే లేదు. ఏమంటారు? థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.